గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భద్రాచలం డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ తరపున మనం ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. ఐ యామ్ ఎం కిరణ్ కుమార్, లెక్చరర్ ఇన్ హిస్టరీ, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భద్రాచలం. మనం ఈరోజు హిస్టరీ ఆఫ్ ఇండియా అప్ టు 700 ఈ టాపిక్స్ అంటే ఈ సిలబస్ బిఏ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో పార్ట్గా ఉంటుంది. ఈ ఫస్ట్ సెమిస్టర్లో పార్ట్గా ఉన్నటువంటి దాంట్లో ఈరోజు మనం భారతదేశ చరిత్రపై భౌగోళిక పరిస్థితుల ప్రభావం, భౌగోళిక అంశాలు ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయనే దాని మీద మనం ఈరోజు క్లాస్ చూద్దాం. అసలు మనం హిస్టరీ చదవాలి అన్నట్లయితే ఏ హిస్టరీ చదవాలన్నా కానీ మనకు భౌగోళిక పరిస్థితుల గురించి కొంత అవగాహన ఉండాలి. ఎందుకంటే భౌగోళిక పరిస్థితుల గురించిన అవగాహన లేకుండా మనం హిస్టరీ చెప్పాము అంటే మనం సరైన చరిత్ర చెప్పినట్టుగా భావించడం కష్టమవుతుంది. ఎందుకంటే ఒక విషయం అంటారు, ఒక గుడ్డివాడును ఏనుగును వర్ణిస్తే ఎలా ఉంటుంది అంటే వాడికి ఇష్టం వచ్చేట్టుగా వర్ణిస్తాడు. అలానే మనం భారతదేశం ఎలా ఉందో తెలియదు, ఏ ఖండంలో ఉందో తెలియదు, మన చుట్టూ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు, మనకు సముద్రం ఉందా, ఎడారులు ఉన్నాయా, పీఠభూములు ఉన్నాయా, ఇవేం తెలియకుండా హిస్టరీ చెప్తామంటే అది కరెక్ట్గా మనం హిస్టరీ చెప్పిన వాళ్ళం కాకపోవచ్చు. అందుకనే భౌగోళిక పరిస్థితులను, జియోగ్రఫీని మరియు కాల నిర్ణయ శాస్త్రాలను రెండింటిని మనం చరిత్ర యొక్క రెండు కళతో పోలుస్తారు. సరే, మనం కాల నిర్ణయం ఎలా అయితే పర్ఫెక్ట్గా ఉన్నామో అలానే మనం ఏ ప్రాంతంలో ఉన్నాము ఆ ప్రాంతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మనం ఏ ప్రాంత చరిత్ర, ఇప్పుడు తెలంగాణ హిస్టరీ చెప్పినా కానీ తెలంగాణ యొక్క భౌగోళిక అంశాల గురించి మనకు కొంత అవగాహన ఉండాలి. సరే, భారతదేశ ఆసియా ఖండంలో ఒక ఉపఖండంగా, ఒక సాంస్కృతిక సమాజంగా ఎంతో గుర్తింపు కలిగినటువంటి ప్రాంతం భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ఈ భారతదేశ భౌగోళిక సమాజం భారతదేశ సాంస్కృతిక పరిణామాన్ని కూడా ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఒక రకమైన సాంస్కృతిక ప్రక్రియలో మార్పులు చేర్పులు కేవలం అతి తక్కువ కాల పరిధుల్లో సంభవించేవి కావు. అంటే మనం ఒక విషయం చూడాలి, ఏంటంటే మనం సింపుల్గా మార్పులు అనేవి సింపుల్గా సంభవించాం. ఎందుకంటే క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో మౌర్య సామ్రాజ్యం పేరిట ఒక సార్వభౌమాధికార క్షేత్ర వికాసం జరిగినంత వరకు భారతదేశంలో రాజ్య వ్యవస్థ ఆవిష్కరణ ఒక ప్రశ్నగా, ఒక అవగాహన రాని వాస్తవంగా మిగిలిందని బిడి చిట్టోపాధ్యాయ లాంటి చరిత్రకారులు పేర్కొంటూ మనం చూస్తాం. అంటే మనకు వేదాల్లో రాజన్ అనే పేరు మనం వింటాం. రాజన్ అనే పేరు అనే దాన్ని చూస్తే ఇది ఏ ప్రాతిపదిక వాడారనే భాషల గురించి కొంత అవగాహన తక్కువగా ఉంది. అంటే మనం చూస్తే ఒక దేశ చరిత్ర చెప్పాలి, ఒక దేశ చరిత్ర తెలుసుకోవాలి అంటే కంపల్సరీ ఆ దేశ యొక్క ఎక్కడున్నాము ఆ దేశం గురించి ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఎక్కువగా అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక జనపదం తీసుకుంటే లేదా ఒక జన వ్యవస్థ చూస్తాం, ఆ తర్వాత అది మార్పు చెంది మహాజనపదంగా మారింది. అంటే ఒక జనపదం మహాజనపదంగా మారుతుంది. ఆ తర్వాత మనం క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో గుర్తింపు పోయినట్లు బౌద్ధ వాంగ్మయం చూస్తే జనపద వ్యవస్థ నుంచి మహాజనపద వ్యవస్థ ద్వారా సార్వభౌమాధికార వ్యవస్థకు వచ్చిన పరిణామం కేవలం రాజకీయమైనది కాక ఇది మూలమైన పరిణామం. సంచార జీవనం నుండి వేట ప్రధానంగా గల జీవితం ద్వారా, వ్యవసాయ ప్రాధాన్యత గల జీవితం ద్వారా వర్తక వాణిజ్యాల ప్రాముఖ్యత గల జీవితంతో కూడినటువంటి వ్యవస్థ వికాసంగా చెప్పవచ్చు. అంటే ఇక్కడ మనం చూస్తే ఎలా ఉందంటే ఒక జనపదం స్థితి, ఒక జనపదం స్థితి నుంచి ఒక మహాజనపదం వరకు వచ్చాం. అంటే ఇది జనపదంలో నుంచి మహాజనపదంగా మనం ఏర్పడదామంటే ఒక రాజకీయ స్థితి, ఇది సార్వభౌమాధికార వ్యవస్థ అని రాజకీయ మూలమైన పరిణామంగా కాకుండా ఒక సంచార జీవితం నుంచి మనం బయటపడి ఒక స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని
వేట ప్రాధాన్యత కలిగిన దాని నుంచి వ్యవసాయ ప్రాధాన్యత గల జీవితానికి మనం మార్పు చెందాము. ఆటవిక జీవితం నుంచి అంటే వేట వ్యవస్థ నుంచి మనం వ్యవసాయ ప్రాధాన్యత గల జీవితం వైపు మనం మార్పు చెందాము. అలానే వాణిజ్య ప్రాధాన్యత వ్యవస్థ వర్తక వాణిజ్యాలు ప్రాముఖ్యత కూడినటువంటి వ్యవస్థ ఏర్పడటం కూడా మనం చూస్తాం. అంటే ఆ మార్పులు మనం చూస్తాం. అలానే గోత్ర వ్యవస్థ నుంచి వర్ణాశ్రమ ఆచారాల ప్రాముఖ్యత కలిగిన వ్యవస్థ వరకు కూడా మనం పరిణామాలు చూస్తున్నాం. అంటే మనం ఎలా ఉన్నాము ఆ పరిణామాల గురించి మనం అంటే గోత్రం నుంచి వర్ణాశ్రమాల వరకు కూడా మార్పు మన పరిణామాన్ని కూడా మనం చూస్తాం. బహుళ ప్రాధాన్యంలో ప్రకృతిలో సమన్వయమైనటువంటి అనివార్యమైనటువంటి రోజుల్లో స్థూల ప్రకృతిని పూజించే కర్మబద్ధమైన జీవిత స్థితి నుంచి కారుణ్య స్వరూపమైన అతీత స్థితులను గుర్తించి అవగాహన చేసుకొని శుద్ధ జ్ఞాన స్థితికి ప్రాముఖ్యత గల వ్యవస్థ వరకు వచ్చిన వికాసాన్ని మనం చూస్తాం. అంటే ఎలా ఉందంటే ప్రకృతితో మమేకమైపోయి ఆ ప్రకృతిని పూజించే పరిస్థితి, ఆ ప్రకృతినే ఆరాధించే స్థితి, ఆ స్థితి నుంచి కొంచెం మార్పు వచ్చాం. అంటే స్థూల ప్రకృతిని పూజించే స్థితి నుంచి కర్మబద్ధమైన జీవన స్థితి నుంచి కారుణ్య స్వరూపమైన అతీత స్థితి పొందటం, అతీత స్థితులను గుర్తించటం, అవగాహన చేసుకొని ఈ అతీత స్థితుల గురించి అవగాహన చేసుకొని శుద్ధ జ్ఞానస్థితి, అలానే కారుణ్య అంటే శుద్ధ జ్ఞానస్థితిని పొంది ఒక వికాసాన్ని పొందటం కూడా మనం చూస్తాం. అంటే ఎలాంటిదంటే ఇది మొత్తం వాస్తవానికి ప్రకృతి వికాసం, సాంస్కృతిక వికాసం. అంటే మనం ఒక స్థితి ఆది మానవుడి స్థితి నుంచి మనం ఒక వేటా స్థితి నుంచి వ్యవసాయ స్థితికి పొందాం. అలానే గోత్ర స్థితి నుంచి వర్ణాశ్రమ స్థితికి వచ్చాం, వర్తక వాణిజ్యాల స్థితికి వచ్చాము. ప్రకృతిని పూజించే స్థితి నుంచి ఒక అతీతమైన శుద్ధ జ్ఞాన స్థితికి మనం పొందాం. ఇదేంటి మొత్తం వాస్తవానికి ఇది ఒక రకమైన సాంస్కృతిక వికాసం లాంటిది. సంస్కృతి అనే దానికి అమెరికాకు చెందినటువంటి మానవ శాస్త్రజ్ఞుడు క్రోబర్ ఇచ్చిన నిర్వచనం ప్రకారం సంస్కృతి ప్రకృతికి మానవ జీవరాశికి మధ్య ప్రవర్తమానమైనటువంటి చరాత్మక అంశం అంటే చరిత్రం అంటే అది చరుస్తూ ఉంటుంది. అంటే ప్రకృతికి మానవ రాశికి మధ్య చరాత్మక అంశం ఇది. ఈ ప్రకారం చూస్తే భారతదేశంలో చూస్తే సంస్కృతి అంతా కేవలం ప్రకృతి ప్రభావం వల్ల ఏర్పడిన వస్తుపరమైన వైవిధ్యమే అని మనకు అర్థమవుతుంది. ఇలా మనం చూస్తే భారతదేశంలో సాంస్కృతిక వికాసాన్ని కేవలం ఒక పరిణామంగా చూడకుండా చరిత్ర విధానబద్ధమైన అధ్యాపక అంశంగా ప్రవర్తింపజేసి వివరించడానికి ముందుగా ప్రకృతి సిద్ధమైన ఈ దేశపు వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇంట్రడక్షన్ మొత్తం దీనికంటే మన ప్రకృతి ఎలా ఉంది, భారతదేశం ఎలా ఉంది అంటే భారతదేశం ఈ సంస్కృతి వికాసం ఒక చిన్న పరిణామంగా భావించినట్లయితే అది తప్పు. అది చరిత్ర విధానబద్ధమైన అధ్యాపక అంశంగా ప్రవర్తింపజేసి వివరించడానికి మనం మన భారతదేశ చరిత్ర అంటే భారతదేశం యొక్క వ్యక్తిత్వాన్ని చూడాలి. అలా చూడాల్స్తే మనం భౌగోళిక వ్యక్తిత్వం అనేది కేవలం భౌగోళిక అంశాల ఉనికి, పర్వతాలు, నదులు, పీఠభూములు, ఎడారులు వంటి స్థూలమైన వర్ణన కాకుండా సంస్కృతి ఆవిష్కరణలో చరాత్మకమైన అంశాలకు తావిచ్చిన ప్రకృతి వైవిధ్యాలను గురించి కలిగి ఉన్నప్పటికీ చరిత్ర గతిని ప్రభావితం చేయడంలో అవి ఎంతవరకు ప్రభావితం చూశాయి అనే వాటిని మనం పరిశీలించాలి. భౌగోళిక వ్యవస్థలో సహజసిద్ధమైన అంశాలు ఉంటాయి. చరిత్ర గతిని ఎలా ప్రభావితం చేయాలో కూడా ఎలా ప్రభావితం చేశాయో కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే చరిత్ర మనం చూసేటప్పుడు భౌగోళిక వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసినటువంటి సహజ మండలాలను మనం పరిశీలించాల్సి ఉంటుంది. ముఖ్యంగా భారతదేశం తీసుకుంటే భారతదేశంలో పర్వత శ్రేణులు, మైదాన ప్రాంతాలు, పీఠభూములు, తీరరేఖలు ఇలా అనేక రకాలుగా మనం డివిజన్ చేసి చూస్తాం. అంటే ఏ రకంగా చూసినా కానీ
భారతదేశంలో ముందు పర్వత శ్రేణులు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత పీఠభూములు ఎలా ఉన్నాయి, మైదాన ప్రాంతాలు ఎలా ఉన్నాయి, తీరరేఖ ఇలాంటివి చూసి అవి హిస్టరీ మీద ఎలా ప్రభావం చేశాయో కూడా మనం చూద్దాం. అంటే ముందు మనం పర్వత శ్రేణులు ఎలా ప్రభావితం చేశాయో మనం ఒకసారి చూస్తే, పర్వత శ్రేణులు ముఖ్యంగా భారతదేశానికి ఉత్తర వైపు ఒక పెట్టని గోడలాగా ఉన్నటువంటి హిమాలయాలు ఎంతో ప్రభావితాన్ని చూస్తాయి. అవి మంచుతో కప్పబడి ఉన్నప్పటికీ అవి వాటి యొక్క ప్రభావాన్ని మనం చూస్తే వీటి హిమాలయాల్లో మనకు అనేక నదులు ఉద్భవించాయి. ముఖ్యంగా సింధు నది కావచ్చు, జీలం నది కావచ్చు, చీనాబ్ కావచ్చు, రావి కావచ్చు, బియాస్ కావచ్చు, చట్లేజ్ కావచ్చు, గాండక్ కావచ్చు, మనకు ఈ సోనా కావచ్చు, ఇలాంటి బ్రహ్మపుత్ర కావచ్చు, ఇలాంటి నదులన్నీ హిమాలయాల్లోనే పుట్టినవి. ముఖ్యంగా మనం ఇప్పుడు సింధు నుంచే వాస్తవానికి హిందూ అనే పదం వస్తుంది. అంటే హిమాలయాలలో వాస్తవానికి హిమాలయాలు మనకు పైనుంచి వచ్చేటువంటి అతి శీతల గాలి నుంచి రక్షిస్తూ మనకు ఒక పెట్టిన గోడలాగా ఒక రక్షణ కవచంగా ఉంటూనే ఆ హిమాలయాలు ఆ మంచు నుంచి పుట్టినటువంటి జీలంను కావచ్చు, సింధు కావచ్చు, రావి కావచ్చు, బియాస్ కావచ్చు, సట్లేజ్ కావచ్చు, ఇలాంటి నదులన్నీ మనకు ఎంతగానో అంటే కొన్ని నాగరికత పుట్టుకకు కూడా కారణమవుతున్నాయి. ఈ వాటర్ వ్యవసాయ యోగ్యమైనటువంటి విశేషమైన సంపద ఈ నదీ ప్రవాహం వల్ల ఏర్పడ్డది. అదే మనం ఇప్పుడు గంగా సింధు మైదానం తీసుకుంటే ఈ విస్తరణ బ్రహ్మపుత్ర లోయలో కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా తూర్పున ఈ దేశ భాగాన్నే సమతటం అని మనం పిలవటం జరిగింది. అనేక రకాలైన అరణ్యాలు, వన్య జంతువులు, మూలికలు హిమాలయ పర్వతాలలో మనం చూస్తాం. అంటే హిమాలయ పర్వతాలు అనేక రకాలైన వన్యప్రాణులకు నిలయం, అనేక రకాలైన మూలికలకు నిలయం, అంటే ఆయుర్వేద మూలికలకు కూడా అవి నిలయాలు. అదేవిధంగా మనకు హిమాలయ పర్వతాలు సైబీరియా నుంచి వస్తున్నటువంటి అతి శీతల వాయువులను అడ్డుకోవడం వల్ల భారతదేశాన్ని సమశీతోష్ణ స్థితి ఉండే విధంగా కాపాడుతుంది. లేకపోతే అక్కడ మనం హిమాలయాలు లేకుండా ఉన్నట్లయితే అక్కడ ఆ పైనుంచి వచ్చేటువంటి ఈ అతి శీతల వాయువులు, ఈ సైబీరియా నుంచి వచ్చే అతి శీతల వాయువుల వల్ల వాస్తవానికి ఉత్తర భారతదేశంలో ఆ పై ప్రాంతం మొత్తం మంచు ఎడారిగా మారాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా హిమాలయాలు అక్కడ ఉండటం వల్ల అక్కడ మంచు తయారై ఆ మంచు నుంచి వాటర్ నదులు ఉద్భవించి అనేక నాగరికతల పుట్టుకకు కారణమవుతున్నాయి. అలానే మనకు హిమాలయాలు చూస్తే హిమాలయాలు భారతదేశానికి వన్నె తెచ్చినటువంటి అనేక ఆధ్యాత్మిక కేంద్రాలుగా కూడా మారాయి. హిమాలయాలు ఆనుకొని విస్తరించినటువంటి హిందూ కుష్ కావచ్చు, సులేమాన్ కావచ్చు, కిర్తార్ కావచ్చు, ఇలాంటి పర్వతాలు వాయువ్యంగా గొప్ప సరిహద్దుగా చూపిన వానిలోని కనుమలు మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఖైబర్ కావచ్చు, బోలాన్ కావచ్చు, గోమాల్ కావచ్చు, ఇలాంటి కనుమల ద్వారా భారతదేశానికి పశ్చిమ ఆసియా, మధ్య ఆసియా దేశాల నుంచి సంబంధాలు, ఐరోపాతో సంబంధాలు ఏర్పడ్డాయి. కానీ అవి తర్వాత మనకి ఇబ్బందులు కలిగించాయి. ఎలా అంటే భారతదేశంలో ఉపఖండంలో మనకు ఇక్కడ ఎలా అంటే మధ్య ఆసియా ప్రాంతంతో కానీ మధ్య ఆసియా ఐరోపా ప్రాంతాలతో సంబంధం ఏర్పడి ఈ సంస్కృతి సమ్మిళితం అవడానికి ఈ మధ్యలో నుండి ఖైబర్ బోనాల్ కనుమలే కారణమయ్యాయి. ఇవి ఇంకో రకంగా యుద్ధాలకు కూడా కారణమయ్యాయి. యుద్ధాలకు, విజయాలకు, వాణిజ్యానికి, వర్తకానికి, వలసలకు, విదేశీ దాడులకు ఈ కనుమలే కారణమయ్యాయి. అంటే హిమాలయ పర్వతాలు మనకు వాస్తవానికి ఎంతో విదేశీ దాడుల నుంచి కాపాడాయని చెప్పంటున్నాము. సైబీరియా నుంచి వచ్చినటువంటి చల్లని గాలుల నుంచి కాపాడి ఉత్తర భారతదేశాన్ని కాపాడుతున్నాయని, సమశీతోష్ణ స్థితిని ఏర్పడటానికి కారణమవుతున్నాయని చెప్తున్నాయి. ఇలా హిమాలయాలు చాలా ఉపయోగపడుతున్నాయి. అనేక వనమూలికలకు, వన్యప్రాణులకు నిలయం అని చెప్తున్నాం. అనేక ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం అని చెప్తున్నాం హిమాలయాలు. ఇంత గొప్ప హిమాలయాల్లో ఖైబర్, బోలాన్ ఇలాంటి కనుమల ద్వారా విదేశీ వ్యాపారం జరిగింది, వాటి సంబంధాలు ఏర్పడ్డాయి. కానీ వాటి నుంచే విదేశీయులు రావటం మనం చూస్తాము. ఇది కూడా మన భారతదేశంలో హిమాలయాల వల్ల చాలా మంచి జరిగింది. ఆ మంచితో పాటు కొన్ని సాంస్కృతిక సంబంధాలు, విదేశాలతో సాంస్కృతిక సంబంధాలు మనం చూస్తాము.
అది బాగానే ఉంది. కానీ ఆ ఖైబర్ బోలాన్ కనుమలు ఏవైతే ఉన్నాయో ఆ ఖైబర్ బోలాన్ కనుమల ద్వారా విదేశీయులు భారతదేశం తర్వాత ఈ సాంస్కృతిక సంబంధానికి ఉపయోగపడ్డాయి. దాంతోపాటుగా వాళ్ళు వాటి ద్వారా వచ్చే మన దేశాన్నిలో దాడులు మనం చూస్తాము. ఇక హిమాలయాల తర్వాత మనకు బాగా చెప్పుకోవాల్సిన వాటిలో ఆరావళి పర్వతాలు ప్రముఖమైనవి. ఇవి కూడా వాస్తవానికి ఎత్తు తక్కువైన నైరుతి ఋతుపవనాలను అడ్డుకోవడం వల్ల కర్కట రేఖకు సమీపంలో అత్యుత్తోష్ణ స్థితి కలిగి వేడి ఎక్కువగా ఉండి తారేడారు ఏర్పడటం కూడా మనం చూస్తాం. అలానే వింధ్యా సాత్పురా పర్వతాలు. ఈ వింధ్యా సాత్పురా పర్వతాలు భారతదేశాన్ని ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశాన్ని వేరు చేయడానికి కారణమయ్యి సాంస్కృతికంగా కొంత మార్పుకు కూడా కారణమయ్యాయి. కొంత అడ్డుకట్టగా ఉన్నాయి ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఇవి వాస్తవానికి వింధ్యా పర్వతాలు కూడా జీవన విధానంలో కొంత మార్పు అయితే మనం చూస్తాము. వింధ్యా పర్వతాల ద్వారా మనకు భారతదేశానికి సంబంధించిన ఆధ్యాత్మిక జీవన చరిత్రలో ముఖ్యంగా కొన్ని సాంప్రదాయాలైనటువంటి తాంత్రిక శాక్తేయ వంటి అభివృద్ధి చెందడంలో కూడా ఈ వింధ్యా పర్వతాలు కారణంగా మనం చూస్తాం. అంటే మనకు హిమాలయ పర్వతాలు మనకు విదేశీ దాడుల నుంచి కాపాడేటువంటి అడ్డుకట్టగా మనం ఒక పెట్టని గోడగా ఉపయోగపడుతున్నాయని చెప్పి అన్నాము. సింధు, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్, యమున, సోనక్, గండక్, బ్రహ్మపుత్ర ఇలాంటి అనేక నదులు పుట్టుకు కారణమయ్యాయి. ఆ నదుల ద్వారా అనేక ప్రాచీన నాగరికతలు పుట్టుకు కారణమయ్యాయి. ఈ నదీ పరివాహక ప్రాంతంలో అనేక ఇవి మనం చూస్తున్నాము. ఇక్కడ అరణ్యాలు, వన్య సంపద మనం చూస్తున్నాం. హిమాలయాల్లో అనేక వనమూలికలు చూస్తున్నాము, ఆధ్యాత్మిక కేంద్రాలు చూస్తున్నాము. ఇలాంటి హిమాలయాలు మనకు కొంత మంచి చేసినప్పటికీ ఈ ఖైబర్ బోలాన్ కనుమల ద్వారా మధ్య ఆసియా ప్రాంతం, ఐరోపా ప్రాంతాలతో సంబంధాలు ఏర్పడి సాంస్కృతికంగా కొంత సమ్మిళితం అయినప్పటికీ వాటి ద్వారా మనకు విదేశీ దాడులు జరగడానికి కూడా ఆ ఖైబర్ బోలాన్ గోమాల్ కనుమలే కారణమయ్యాయని చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఆరావళి పర్వతాలు. ఈ ఆరావళి పర్వతాలు ద్వారా మనకు అవి నైరుతి ఋతుపవనాలు అడ్డుకొని అక్కడ తారేడారి ఏర్పడటానికి కారణమయ్యాయి. అలానే మనకు రాజపుత్ర ప్రాంతం అలా ఒక ఈ ప్రాంతంగా మారడానికి కూడా ఈ ఆరావళి పర్వతాలే మనం ప్రధానంగా చెప్తాం. తర్వాత ఈ వింధ్యా సాత్పురా పర్వతాలు అంటే ఈ వింధ్యా సాత్పురా పర్వతాలు భారతదేశాన్ని దక్షిణ భారతదేశంగా డివైడ్ అవటానికంటే కొంచెం మార్పు ఉత్తర దేశం దక్షిణ భారతదేశంగా కొంచెం డివైడ్ అవటానికి విభజన జరగటానికి కూడా కారణమయ్యాయి. ఈ వింధ్యా పర్వతాల్లో మనం తాంత్రిక శాక్తేయ వంటి ఇవి కూడా మనం చూస్తాం, సాంప్రదాయాలు మనం చూస్తాం. ఇలా మనం హిమాలయాలు ఇలాంటి పర్వతాల గురించి అవి కూడా మన చరిత్ర మీద ఎలా ప్రభావం చూపాయో మనం చూసాము. దాని తర్వాత మైదాన ప్రాంతాల్లో ముఖ్యంగా మనకు గంగా సింధు మైదానం ప్రధానమైంది. ప్రస్తుతం బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూకుష్ పర్వత సమీప ప్రాంతాల వరకు విస్తరించినటువంటి ఈ మైదానం వాస్తవానికి అనేక రకాల సాంస్కృతిక జీవన కేంద్రంగా మారింది. గ్రామీణ నాగరికతలు, పట్టణ నాగరికతలు, వైదికేతర ఉద్యమాలకు ఈ మైదాన ప్రాంతమే కారణమని చెప్పనాలి, మూలమైన ప్రాంతం అనాలి. ఎవరైతే గంగా అనుసరించి ప్రయాగ దాటే వరకు రాజ్యాన్ని కలిగి ఉన్నారో వారు ఉత్తర భారతదేశాన్ని అంతా జయించగలరు అని పౌరాణిక ప్రమాణం. ప్రసిద్ధ యుద్ధాలైన హెడాస్పర్న్ యుద్ధం మొదలుకొని బక్సార్ యుద్ధం వరకు అన్నీ ఈ మైదానంలో జరిగాయి. ఈ మైదాన ప్రాంతంపై అధికారం కోసం అనేక యుద్ధాలు జరిగాయి. భారతదేశంలో రాజ్యాధికారం కోసం శక్తుల స్రవంతి గతికి ఈ మైదానం ఒక సూచిక, చారిత్రకమైన సాక్షిగా మనం చెప్పాల్సి ఉంటుంది. గంగా సింధు మైదానం అంటే గంగా సింధు మైదానంలో మనకు ఈ హిందూకుష్ పర్వత ప్రాంతాల వరకు విస్తరించింది. అంటే ఈ ప్రాంతం ఆక్యుపై చేసుకున్నట్లయితే భారతదేశం, ఉత్తర భారతదేశం మొత్తం ఆక్యుపై చేస్తారు అనేటువంటి ఒక పౌరాణిక ప్రమాణం. అనేక వైదికేతర
ఉద్యమాలు ఇక్కడే పుట్టాయి. అనేక గ్రామీణ పట్టణ నాగరికతలు ఇక్కడే పుట్టాయి. మనం చెప్పినట్టు హెడాస్పన్ యుద్ధం మొదలుకొని బాక్సార్ యుద్ధం వరకు ఇక్కడే జరిగాయి. అంటే ఈ మైదానం అనేక చారిత్రక సంఘటనలకు సాక్షి. అదేవిధంగా ఈ మైదానం ప్రాంతం చూస్తే సుసంపన్నతకు ఆధారంగా ఈ మైదానం మిగిలి ఉంది. ఈ మైదానంలో ఖనిజాలు ఉన్నాయి. తర్వాత నిక్షేపాలు, అటవీ సంపద ఎక్కువగా లేకపోవడం వల్ల ఉత్తర భారతదేశంలో ప్రభువులు దక్షిణ భారతదేశంపై దాడి జరపడం కూడా మనం చూస్తాం. అంటే ఇక్కడ మైదాన ప్రాంతంలో ఖనిజాలు పెద్దగా ఉండకపోవడం వల్ల, అంటే ఖనిజాలు వీటి తర్వాత అటవీ సంపద కూడా ఎక్కువగా లేకపోవడంతో దక్షిణ భారతదేశం మీద దాడులు చేయటం. ముఖ్యంగా బౌర్యుల కాలం నుంచి మనం చూస్తాం. ఔరంగజేబు వరకు కూడా ఇలాంటి దాడులు మనం చూస్తూనే ఉన్నాం. అంటే మైదాన ప్రాంతాలు సాంస్కృతిక వ్యక్తిత్వాన్ని, రాజ్యాధికార వ్యక్తిత్వాన్ని తీర్చగలిగిన తమంతట తాము ఆర్థిక వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దలేకపోవటం ఒక గమనార్హంగా మనం గుర్తించాలి. అంటే మనం అనేక మైదాన ప్రాంతాలు ఉన్నాయి. అనేక మైదాన ప్రాంతాల్లో ప్రధానమైన మైదాన ప్రాంతం మనం హిందూకుష్, ఇక్కడ ఉన్నటువంటి గంగా సింధు మైదానం గురించి మనం చెప్పాము. ఈ గంగా సింధు మైదానం అనేక చారిత్రక సంఘటనలకు సాక్షిభూతంగా ఉంది. ఉత్తర భారతదేశంలో చూస్తే ఈ మైదాన ప్రాంతం చరిత్ర మీద ఎంతగానో ప్రభావం చూపింది. అలానే దక్షిణ భారతదేశంలో కూడా, అంటే ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశంతో అనివార్యమైన సంబంధాలు ఏర్పడటం మనం దీనివల్ల మనం చూస్తాము. ఇది వాస్తవానికి సమైక్యతకు, సుసంఘట తత్వానికి పునాదిగా మారిందని చెప్పి. అంటే పైనుంచి కిందకి మనం దాడులు చూస్తాం. అక్కడ ఖనిజ సంపద లేదు కాబట్టి, అటవీ సంపద లేదు కానీ కిందకి దాడులు చూస్తాం. ఆ దాడుల వల్ల మనం ఈ విషయాన్ని మనం గమనించడం చూస్తాము. తర్వాత పీఠభూమి ప్రాంతాలు. ఈ పీఠభూమి ప్రాంతం తీసుకుంటే, ఈ పీఠభూమి ప్రాంతం బాల్వా పీఠభూమి, చోటా నాగపూర్ పీఠభూమి, దక్కన్ పీఠభూమి, ఇలాంటివి 3 భాగాలు మనం చూస్తాం. పీఠభూమి ముఖ్యంగా వింధ్య సాత్పురా పర్వతాల వల్ల ఇవి విడిపడి 3 రకాలుగా పేర్లు మనం చూస్తున్నాము. అంతా ఒకే రకమైన భూపరిణామ వికాస ప్రక్రియకు చెందినవి. ఇందులో ముఖ్యంగా దక్కన్ పీఠభూమి తీసుకుంటే, దక్కన్ పీఠభూమి త్రికోణాకారంగా ఉంది. 3 సముద్రాలతో చుట్టబడి ఉంది. ఈ ఉపఖండంలో ద్వీపకల్పానికి కేంద్రంగా ఈ దక్కన్ పీఠభూమి ఉంది. నర్మదా, తపతి నదులు, కృష్ణ, గోదావరి ప్రధానంగా ఈ దక్కన్ పీఠభూమిలో ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ దక్కన్ పీఠభూమి పడమర వైపు ఎత్తుగాను, తూర్పుకు పల్లంగా ఉండి, మనకు నదులన్నీ పడమట్లో పుట్టి తూర్పులోకి ప్రవహిస్తూ ఉంటాయి. పశ్చిమ కనుమలలో కూడా అనేక దుర్గాలు ఉన్నాయి. ఈ పశ్చిమ కనుమల్లో చూస్తే మనకు ఈ పీఠభూమి ప్రాంతంలో వజ్రాలు మనకు కనపడతాయి. బంగారం, అనేక నిక్షేపాలు కూడా ఇక్కడ లభ్యం కావడం మనం చూస్తాం. ఈ ద్వీపకల్పం మీద ఆధిపత్యం కోసం పల్లవులు కావచ్చు, చాళుక్యులు కావచ్చు, చోళులు కావచ్చు, ఇలాంటి శక్తులే కాకుండా ఉత్తర భారతదేశం నుంచి రాజకీయ కుటుంబాలకు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేశారు. అంటే ఈ దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజాలు, వజ్రాలు, బంగారం, ఇలాంటి వాటి కోసం ఇక్కడ ఉన్నటువంటి పల్లవులు, చాళుక్యులు, బాదామి చాళుక్యులు, మనం పల్లవుల మధ్య మనం చూస్తాం, చోళులు, ఇలాంటివి కాకుండా ఉత్తర భారతదేశం నుంచి కూడా మనం దాడులు చూస్తాం. అవి కూడా మనకు హర్షవర్ధన టాపిక్ మనం చెప్పినప్పుడు చూసాం. అంటే అనేక యుద్ధాలు, ఎంతో రక్తపాతానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ పీఠభూమి కొంత కారణమైంది. ఇక్కడ ఉన్న ప్రకృతి అనేకంగా విభజించబడి ఉంది. ఇక్కడ అనేక ఆచారాలు, నమ్మకాలు, వైవిధ్యంతో కూడిన జీవన విధానం కూడా మనం చూస్తాము. అతి ప్రాచీనత కలిగినటువంటి ఈ రకంగా ఏర్పడినటువంటి పీఠభూమి ప్రాంతంలో డైనోసారస్ మొదలైనటువంటి అనేక జంతువుల యొక్క శరీరాలు కూడా మనం చూడగలము. తర్వాత ఈ ప్రదేశంలో నిరంతరంగా కోల్పోయి వెస్టిగా మిగిలిపోయినటువంటి మత, సాంస్కృతిక ఆచారాలను, భాషలను కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా
శాక్తేయ, కౌమార, గణాపత్య, సిద్ధ, కాపాలిక, కాలాముఖ, పాషండ ఇలాంటి అనేక సాంప్రదాయాలు కూడా మనం ఈ ప్రాంతంలో చూస్తాము. ఈ సాంస్కృతిక ఇది ఒక వాస్తవానికి ఈ ప్రాంతం ఒక సాంస్కృతిక ప్రదర్శనశాలగా పేర్కొనవచ్చు. ప్రకృతి వికాస వైవిధ్యానికి ఆయుపట్టుగా చెప్తాం. సముద్రంచే పరిమితమైనటువంటి ఈ ద్వీపకల్ప ప్రాంతంలో ఆధునిక యుగంలో ఐరోపా జాతుల వారి యొక్క ఆవిష్కరణ విస్తరణ కూడా ఈ ప్రాంతంలో జరిగింది. బ్రిటిష్ వాళ్ళు రావడం, ఈ ప్రాంతం ఆక్యుపై చేసుకొని ఈ ప్రాంతంలో రాజ్య విస్తరణ కోసం ఈ ప్రాంతమే ప్రధానమైన కారణమైంది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే అజంతా, ఎల్లోరా మొదలగు చోట్ల అనేక గుహాలయాల్లో మత సాంస్కృతిక వికాసాన్ని కూడా మనం చూడవచ్చు. జైన, బౌద్ధ, వీరశైవ వంటి శాఖలు అంటే మనకు జైన మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు, వీరశైవం కావచ్చు, అనేక మత శాఖలు కూడా ఈ పీఠభూమి ప్రాంతంలో నిలదొక్కున్నాయి. అంటే ఒక మాటలో ఎలా అంటే భారతీయ సంస్కృతి వికాసం అనే పుష్పానికి మనం గంగా సింగు మైదానంలో చూస్తే దాని వేళ్లను దక్కన్ పీఠభూమిలో చూస్తాం. అంటే ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఇది గంగా సింధు మైదానంలో మనం ఒక వికాసాన్ని, ఒక సాంస్కృతిక వికాసాన్ని చూసాం. ఆ సాంస్కృతిక వికాసం అనే పుష్పానికి సంబంధించిన వేళ్ళు ఎక్కడ ఉన్నాయి అంటే దక్కన్ పీఠభూమిలో ఉన్నాయని చెప్పన్నారు. అంటే ఇక్కడ ఎలా ఉందంటే అనేక రకాల సంస్కృతిలు, అనేక రకాలైన భాషలు, అనేక రకాలైనటువంటి విధానాలు, నమ్మకాలు, ఆచారాలతో కూడుకున్న ప్రాంతం ఈ ప్రాంతం. మనం చెప్పుకున్నట్టు శాక్తేయ, కౌమార, గణాపత్య, సిద్ధ, కాపాలిక, కాలాముఖ, పాషండ ఇలాంటి అనేక సాంప్రదాయాలు పుట్టిన ప్రాంతం. మతాలు చూస్తే జైన మతం ఉంది, వీరశైవం ఉంది, బౌద్ధ మతం ఉంది. ఈ ప్రాంతం మొత్తం అనేక మతాల యొక్క కలయికగా మనం చెప్తాం. ఇలా దక్కన్ పీఠభూమి ప్రాంతం, ఈ పీఠభూమి ప్రాంతాలు కూడా మన చరిత్ర మీద ఎంతగానో ప్రభావం చూపాయి. తర్వాత మనం చూస్తే తీరరేఖ ప్రాంతం. ఈ తీరరేఖ ప్రాంతం మనకి పశ్చిమాన అరేబియా సముద్రానికి, తూర్పున బంగాళాఖాతానికి ఆనుకొని విస్తరించినటువంటి ఈ భూభాగాన్ని మనం తీరరేఖ అని పిలుస్తున్నాం. ఈ తీరరేఖ సహజంగా చూస్తే బొంబాయి దగ్గర నుంచి విశాఖపట్నం వరకు మాత్రమే విడివిడిగా ఉండటం వల్ల అనేక నౌకాశ్రయాలు ఏర్పడ్డాయి. బొంబాయి దగ్గరగా, తర్వాత విశాఖపట్నంలో మాత్రమే కొంచెం విడివిడిగా ఉండటం వల్ల అక్కడ సహజ నౌకాశ్రయాలు ఏర్పడ్డాయి. పశ్చిమాన్ని చూస్తే ఉన్నటువంటి రేఖ ఇరుకుగా ఉండటం వల్ల జనసాంద్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మలబార్ ప్రాంతం, కొంకణ్ ప్రాంతం వంటి విభాగాలు చూస్తే అక్కడ డిఫరెన్స్ మనం చూస్తాం. పశ్చిమ తీరరేఖ ప్రభావం పశ్చిమ కనుమల్లో కలిసి ఉండటం వల్ల ప్రత్యేకత మనం చూస్తాం. మహారాష్ట్రలోని అనేక సతారణ్యాల ప్రభావం కూడా పశ్చిమ తీరరేఖ మీద ప్రభావం మనం చూస్తాం. ముఖ్యంగా ఇక్కడ అనేక రకాల నగరాలు, నాగరికతలు కూడా వెలిసిల్లాయి. చాళుక్యుల పాలనలో ఇటువంటి అష్టాదశ నగరాలు ఈ తీరరేఖ దగ్గరలో ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఇంగ్లీష్ వారు కోరమండల్ తీరంగా వ్యవహరించడం మనం దీన్ని చూస్తాం. తూర్పు కనుమలు విడివిడిగా ఉండటం వల్ల మనం ఈ ప్రాంతంలో అనేక నదులు తూర్పు సముద్రంలో కలవటం మనం చూస్తున్నాము. ఈ ప్రాంతం అనేక వర్తక వాణిజ్యాలకు నిలయం, అలానే అనేక మత సంస్కృతికి నిలయం. విదేశీయులు వచ్చి ఇక్కడ విదేశీ సంస్కృతి వ్యాప్తికి నిలయం. అలానే తూర్పు తీరరేఖను ఆనుకున్నటువంటి చోడుల, కళింగుల, తెలుగువారి, పశ్చిమ తీరరేఖను ఆనుకున్నటువంటి అనేక చేరులు ఇక్కడ నౌకాశ్రయాల ద్వారా భారతీయ సంస్కృతిని విదేశాలలోకి వ్యాప్తి చేశారు. సువర్ణభూమి అని పిలిచేటువంటి ఆగ్నేయాసియా ప్రాంతంలో భారతీయ సంస్కృతి వికసించడానికి కేంద్రంగా ఉండడానికి ఈ తీరరేఖ ప్రభావం మనం ఎక్కువగా చూస్తాం. వాణిజ్యం పెరగటం వల్లనే తూర్పు ఆసియా దేశాల్లో నానా దేశ సమస్త పిక్కుండు అనేటువంటి వర్తక వర్గాన్ని కూడా మనం మధ్యయుగంలో చూస్తాం. అంటే నానా దేశాల నుండి మనం
ఈ వర్తక శ్రేణులు మనం చూస్తాం. మణిగ్రామ నానాదేశ అని చెప్పి, నానాదేశ అంటే వేరే దేశాలతో వ్యాపారం చేసినటువంటి ఇవి వర్తక సంఘాల పేర్లు కూడా మనం అంటే అవి వీటి అన్నిటికీ కారణం ఏంటి? ఈ తీరరేఖనే. ఈ తీరరేఖ ఒక సహజ సిద్ధ వలయంగా ఉండటం వల్ల భారతదేశంలో వాస్తవానికి సముద్రం వాస్తవానికి మనకు ఒక గేట్ లాగా ఉపయోగపడదు. కానీ వేరే వాళ్ళు, విదేశీయులు, ముఖ్యంగా ఐరోపా వాళ్ళు మాత్రం ఈ నౌకా మార్గాల ద్వారా భారతదేశానికి వచ్చి మన మీద ఆధిపత్యం చెలాయించడానికి కూడా ఈ తీరరేఖే కారణమైంది. వాస్తవానికి మనకు ఉత్తర భారతదేశంలో ఎలా అయితే హిమాలయ పర్వతాలు మనకు పెట్టిన గోడలాగా ఎలా ఉపయోగపడ్డాయో, వాస్తవానికి ఈ చుట్టుపక్కల ఈ దక్కన పీఠభూమి చుట్టూ 3 వైపులా వంటి వాటర్, సముద్రం అనేది మనకు వాస్తవానికి సహజ సిద్ధమైన ఒక గోడలాగా, వాస్తవానికి ఇది కూడా ఒక రకమైన సరిహద్దులాగా ఉంది. కానీ దీని వైపే వాస్తవానికి విదేశీయులు, ఐరోపా వాళ్ళు సముద్ర మార్గం కనుక్కొని వచ్చి మన మీద ఆధిపత్యం చెలాయించడానికి కూడా కారణమైంది. ఇలా మనం చూస్తే భారతదేశంలో హిమాలయాలు అంటే పర్వతాలు, మైదానాలు, అలానే ఈ పీఠభూములు, తీరరేఖ ఇలాంటివన్నీ కూడా చరిత్ర మీద ఎంతగానో ప్రభావం చూపుతున్నాయి. అంటే పై సహజ అంటే పైన పెక్కున లక్షణాలు గల భారతదేశం మరే దేశానికి లేనటువంటి కొన్ని లక్షణాలు మన దేశానికే ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో అనేక జాతులు, మతాలు, భాషలతో కూడుకున్నటువంటి ప్రాంతం. ఇది అనేక సమాజాల సమాహారమై మిగిలిన ఆసియా దేశాల నుంచి భౌగోళికంగా వేరే ఉండటం వల్ల ఈ ఉపఖండం స్పెషల్గా ఉంది అని చరిత్రకారులు భావించడం జరిగింది. ఇది వాస్తవానికి ఖండం కాకపోయినా ఖండానికి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. ఒక సముద్రం ఉంది, ఒక ఎడారి ఉంది, మైదానాలు ఉన్నాయి, పీఠభూములు ఉన్నాయి, పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, హిమాలయ పర్వతాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక జాతి విభిన్నతలు మనకంటే కొన్ని రకాల జాతులు, డిఫరెంట్ జాతులు మిక్సింగ్ మనకు కనపడతా. అంటే అన్నిటి మిక్సింగ్గా ఉన్నటువంటి విభిన్నతతో కూడుకున్న ప్రాంతం ఇది. అందుకనే ఒకే భూభాగంగా ఉన్నప్పటికీ అనేక రకాల భిన్నత్వాన్ని సంతరించుకొని భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశంగా భారతదేశం మనం చెప్పాల్సి ఉంటుంది. ఇలా భారతదేశం పై అంటే భారతదేశ చరిత్రపై పర్వతాల ప్రభావం మనం చూసాము, అలానే మైదాన ప్రాంతాల ప్రభావం చూసాము, అలానే పీఠభూమి ప్రాంతాల ప్రభావం చూసాము. ఇలా పర్వత శ్రేణులు, మైదాన ప్రాంతము, పీఠభూములు, తీరరేఖ ఎలా ప్రభావం చూశాయి, ఆ ప్రభావం వల్ల మన చరిత్ర మీద ఎలాంటి ప్రభావం పడ్డదనే విషయాన్ని ఈరోజు మనం చర్చించడం జరిగింది. ఈ క్లాసు మీకు BA ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో పార్ట్గా ఉంది. ఈ క్లాస్ మీకు అందరికీ అర్థమై ఉంటుందని భావిస్తూ, ఈ క్లాస్ మీకు అర్థమైతే ఈ క్లాస్ సంబంధించిన లింక్ను మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ క్లాస్ మీకు అందరికీ అర్థమైందని భావిస్తూ ఈ క్లాస్ సంబంధించినటువంటి లింక్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈ క్లాస్లో ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మాకు స్పెషల్గా మెసేజ్ పెడితే మేము రెస్పాండ్ అవుతాం. అలానే సజెషన్స్ ఇచ్చినా కానీ వాటిని ఫాలో అవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.